మిత్రమండలి సినిమా చూశాను. సినిమా అదిరిపోయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఒక స్టేజిలో నవ్వి నవ్వి పొట్ట పగిలి చచ్చిపోతారు. ఏంటి నమ్మట్లేదా? ఇది నేను చెప్పిన మాట కాదు, మేకర్స్ చెప్పిన మాట. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. సినిమా టోటల్ సౌండ్ పొల్యూషన్. షౌటింగ్స్ ఎక్కువ, కామెడీ తక్కువ, అరుపులు ఎక్కువ, నవ్వులు తక్కువ. అక్కడక్కడ మనకు నవ్వు వస్తుంటుంది. రెస్ట్ ఆఫ్ ద మూవీ నవ్వాలని మనకున్న నవ్వు రాక, నవ్వు లేక, నర్రక యాతన పడుతూ నరాలు కట్ అయ్యి నీరసించి చచ్చిపోతాం. ఇది నా మాట, ఇదే నిజం. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు స్టోరీ విషయానికి వద్దాం. వీటి గణేష్ ఒక కుల పెద్ద, తుట్టే కులం. ఇది ఫిక్షనల్ కులమే అనుకుంటా. ఈ కులం ఓట్లతో ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. అదే టైంకు ఆయన కూతురు ప్రియదర్శితో లవ్లో పడి జంప్ అయిపోతుంది. ప్రెస్టేజ్ అండ్ ఎమ్మెల్యే కావడమా, లేక కూతురు పెళ్లి యాక్సెప్ట్ చేయడమా, ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నాడు అన్నదే కథ. కథనే బాగా అవుట్డేటెడ్గా ఉంది కదా. కొన్ని కామెడీ అన్న బాగుందంటే అది కూడా చాలా ఫోర్స్డ్గా ఉంది. అల్లర్న రేసు ఫుల్ స్వింగులు ఉన్నప్పుడు కొన్ని కామెడీ సినిమాలు వచ్చినాయి, మంచి సూపర్ హిట్లు. సో ఆ కామెడీ సినిమా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నట్టుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సినిమా చూస్తే మీ ఫీలింగ్ ఏంటి? సేమ్ నా ఫీలింగ్ కూడా అదే ఈ సినిమా మీద. ఏయ్, కామెడీ సినిమాలో కథ ఏంట్రా అని మీరు అడగచ్చు. పోనీ మీ ప్రకారమే కథను పక్కన పెడదాం. కనీసం సీన్స్ అన్నా, ఈవెంట్స్ అన్నా, అవన్నీ ఏమన్నా బాగున్నాయా? అట్లీస్ట్ దాని గురించి అన్నా మాట్లాడుకుందాం. జంగ్లీ పట్నం, ఇక్కడ ఉన్న వాళ్ళు జంగ్లీ వాళ్ళని డైరెక్టర్ ఫీలింగ్. ఆ ఊర్లో తుట్టే కులం, ఒక మీటింగు, అది ఓకే. దాని తర్వాత మెయిన్ నలుగురు క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్రడక్షన్, వాళ్ళ సెటప్, తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆమె సెటప్, ఆమె లవ్, ఇలా సాగుతూ పోతూ ఉంటుంది. ఏంట్రా ఇలా నెవర్ ఎండింగ్ లాగా జరుగుతూ ఉంది అనుకున్న టైంలో ప్రీ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ వస్తుంది. అది వాళ్ళు ట్విస్ట్ అనుకున్నారు, మనకేం ట్విస్ట్ లాగా అనిపించదు, ఎందుకంటే మనకు ముందే తెలిసిపోతుంది. సో దాని తర్వాత ఇంటర్వెల్, ఇంకా సెకండ్ హాఫ్ అయితే వీర లెవెల్ టార్చర్. కథను వదిలేద్దాం, సీన్స్ను వదిలేద్దాం, అట్లీస్ట్ ప్లే అన్న బాగుందా? పోలీస్ స్టేషన్ బేస్డ్గా బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది. ఇది మరీ టార్చరు. ఒక్క సీన్ కూడా వర్కౌట్ కాలేదు. వెన్నెల కిషోర్ ఉండి కూడా వర్కౌట్ కాలేదు. దీనికి తోడు ఈ పోలీస్ స్టేషన్ పైనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది. ఆ ముసలోళ్ళతో ఈ వెన్నెల కిషోర్ కామెడీ ఉంటుంది. బాస్, ఈ ఐడియా ఎవడదో కానీ ఏంటి బాస్ ఇది? అది చూస్తుంటే కామెడీ రావడంలే, కళ్ళలో నుంచి రక్తం వస్తుంది బాస్. ప్లీజ్ బాస్. ఓవరాల్గా సినిమాలో మొత్తానికి మనకు సింహరాశిలో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మ మెరుపుతీగా ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోమ్మని. ఆమె ఫసక్కనిచ్చి ఫసక్ వెళ్ళిపోతుంది. అలా సత్య, ఇంపార్టెంట్ పర్సన్ అనే ఒక క్యారెక్టర్ ద్వారా మనకు అట్లీస్ట్ అప్పుడప్పుడు వచ్చి అట్లా మెరుపుతీగలాగా కొంచెం ఫన్ ఇచ్చి వెళ్తుంటాడు. ఇదొక్కటే మనకు రిలీఫ్ సినిమాలో. కథ అవుట్డేటెడ్, సీన్స్ అవుట్డేటెడ్, కామెడీ ఫోర్స్డ్. సో ఇవన్నీ వదిలేద్దాం, అట్లీస్ట్ క్యారెక్టర్స్ అన్న. సో నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేస్తుంటారో, ఏం చేయాలనుకుంటున్నారో, ఎందుకున్నారో ఏమో ఏం అర్థం కాదు. వాళ్ళకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. ఏదో సత్యరెడ్డి బ్యాండ్ అని ఒకటి ఉంటుంది, ఇది ఆ ప్రసాద్ బేవరాజ్ అనుకుంటా. దీంట్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారా, అతందా? ఒకసారి అయితే ఆ గెటప్లు అయితే వేసుకుంటారు, బ్యాండ్కి సంబంధించిన గెటప్. ఓహో ఇదా అని మనం అనుకోవడమే తప్ప క్లారిటీ ఉండదు, దానికి సంబంధించిన ఒక సీన్ కూడా ఉండదు. ఈ ఫ్రెండ్స్లో రాగ్ మయూర్ అండ్ విష్ణు, వీళ్ళిద్దరూ నిహారికను లవ్ చేస్తారు. నిహారిక ప్రియదర్శిని లవ్ చేస్తుంది. అరే ఇది బాగుంది కదరా, ఇక్కడ మంచి కాన్ఫ్లిక్ట్ దొరికింది, ఇక్కడ నుంచి ఫన్ వేరే లెవెల్ వస్తుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కూడా ఏం రాదు. రియల్గా అయితే ఇక్కడ చాలా ఛాన్స్ ఉండింది. వాళ్ళు ఎలాంటి స్కెచ్లు గీసుకున్నారు, ఎలాంటి బెట్రయల్ చేసినారు, ఒకరికొకరు ఎలా బ్యాక్ స్టాప్ చేసుకున్నారు, ఇదన్నీ ప్రాపర్గా చేసింటే బాగా వర్కౌట్ అయ్యేది. అసలు దాని సైడే లేదు. ఈ అమ్మాయి ప్రియదర్శిని ఓకే చెప్తుంది, ఆ ఫ్రెండ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మంచి ఈవెంట్ని అయితే గ్యారంటీ మిస్ చేసుకున్నారు. తర్వాత వీళ్ళ పేరెంట్స్ ఉంటారు. సో వీళ్ళు కేవలం మనం థియేటర్లో టార్చర్ పెట్టడానికే ఉన్నట్లుంది తప్ప సినిమాలో వీళ్ళ ఇంపార్టెన్స్ ఏందో లాస్ట్ వరకు కూడా మనకు అర్థం కాదు. ఇప్పుడు నిహారిక, వీటి గణేష్ అంటే ఫాదరు డాటర్ మధ్య. సో ఈ డాటర్ ఫాదర్ని ఎందుకు అపోజ్ చేస్తుందో మనకు అర్థం కాదు. ఆయన కుల పెద్ద, సో ఆ కులంలోనే ఒక మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొస్తాడు. ఈమె దాన్ని అపోజ్ చేయాలనుకుంటుంది. అసలు ఈమె వాళ్ళ ఫాదర్ని ఎందుకు అపోజ్ చేస్తుంది, ఈ మ్యాచ్ని ఎందుకు అపోజ్ చేస్తుంది, అసలు ఈ కులం అంటేనే ఈ యాంగిల్ ఎందుకు అమ్మాయికి ఇరిటేషను? అట్లీస్ట్ దీన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేయాల. అంతా అమ్మాయి అజంప్షన్ ఉంటుంది తప్ప ఎక్కడే కానీ మనకు సీన్ల వైజు ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అందుకే మనం ఏం కనెక్ట్ కాం దానికి. ఫాదర్ ఎమ్మెల్యే సీటుకు ఈ అమ్మాయి పెళ్ళికి లింక్ పెట్టింటారు. ఈ అమ్మాయి బ్రదర్స్తో వెళ్ళిపోయింది కాబట్టి నీకు సీటుకు డేంజరు, నీకు సీట్ ఇవ్వము, ఈవినింగ్ లోపల నీ అమ్మాయిని నువ్వు తీసుకొస్తే నీకు సీట్ ఇస్తాం. అరే ఏంట్రా ఈ లింకు? పోనీ పరువుకు సంబంధించింది అనుకో, అట్లీస్ట్ అదైనా మెన్షన్ చేయండి. అది కూడా అజంప్షనేనా, అది కూడా అండర్స్టూడ్డేనా? ఇదేంటంటే జాతిరత్నాలు చూసి రాసినట్టే ఉంది. జాతిరత్నాలు ఆ క్యారెక్టర్స్కు ఒక పర్పస్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది.
ఇన్నోసెన్స్ ఉంటుంది, మంచి వన్ లైనర్లు సాలిడ్గా ఉంటాయి. సో ఈ సినిమాలో అవన్నీ మిస్ అయినాయి. కామెడీ సినిమాని టోటల్గా కామెడీ మిస్ అయింది. ఇంకా పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇందాక చెప్పినట్టు సత్య ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని, దానికి లాస్ట్లో డైరెక్టర్ ఏదో ఒక కన్విక్షన్ ఇస్తాడు. సో అది ఓకే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనకు హోల్ సినిమాలో అంత ఇంతో నవ్వించిందే ఇతను. మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఏం లేని సినిమాలో ఏదో ట్రై చేసినాడు ట్రెండీగా. ఆ సాంగ్ సైడ్ కావచ్చు, రికార్డింగ్ సైడ్ కావచ్చు, ఏదో పాపం ఇవ్వడానికి అయితే ట్రై చేసినాడు. ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. పూర్ రైటింగ్, పూర్ ఎగ్జిక్యూషన్. ఇంతమంది కామెడీ ఆర్టిస్టులను పెట్టుకొని కామెడీ రాలేదంటే ఇది ఫ్యాంటాస్టిక్. కామెడీ సినిమాలో కామెడీ రాకుండా రాయడం కూడా గ్రేటెస్ట్ ఆర్ట్. కామెడీ సినిమా అనే మిత్రమండలికి వెళ్తే ట్రాజడీ మిగిలింది. మీరు చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.